మోదీ పర్యటన సందర్భంగా భారత్ బ్రిటన్ల మధ్య పౌర అణు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్కు మద్దతిస్తున్నట్లు బ్రిటన్ పునరుద్ఘాటించింది. ఇరు దేశాల మధ్య 90,500 కోట్ల ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీపై సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వివరాలను మోదీ, కామరన్లు వెల్లడించారు. పూణే, హైదరాబాద్లలో కొత్త సాంకేతిక కేంద్రాల ఏర్పాటులో సహకారంపై ఒక ఒప్పందం కుదిరింది. భారత్లో పెట్టుబడుల విషయంలో నెంబర్ 1 భాగస్వామి కావాలనుకుంటున్నామని కామరూన్ తెలిపారు. ప్రభుత్వ ప్రయోజిత రూపీ బాండ్లు సహా 100 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లు విడుదలతో విదేశాల్లో రూపీ ట్రేడింగ్లో లండన్ తొలి స్థానంలో నిలవాలన్నది తమ లక్ష్యమని కామరూన్ చెప్పారు. భారత్లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో లండన్ను కేంద్రంగా చేసుకోవాలనుకున్నట్లు మోదీ తెలిపారు. భారత రైల్వేల ప్రస్థానం లండన్లోనే మొదలైందన్న మోదీ రైల్వే రూపీ బాండ్ను లండన్లో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సాయం చేస్తున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని బహిష్కరించి ఏకాకిని చేసే విషయంలో ఒక అంతర్జాతీయ తీర్మానం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై నిజాయితీగా పోరు చేస్తున్న దేశాలకు బాసటగా నిలిచే విషయంలోనూ ఒక్క మాటపై నిలవాలన్నారు. బ్రిటన్ ఎంపీలను ఉద్దేశించి గురువారం మోదీ ప్రసంగించారు. యూకే పార్లమెంట్లోని రాయల్ గ్యాలరీలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ అక్కడికి అడుగుపెట్టగానే బ్రిటన్ ఎంపీలంతా లేచి నిల్చొని స్వాగతం పలికారు. పార్లమెంట్లోని రాయల్ గ్యాలరీ నుంచి 25 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ సమకాలీన సమాజపు అతిపెద్ద ప్రమాదకరమైన ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయ సమాజం ఐక్యమతంగా సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. आतंकवाद के प्रति आपने जो चिंता जताई, ये चिंता मानवतावाद में विश्वास करने वाले हर किसी की चिंता है। और मैं आज इस बात को बड़े संतोष के साथ कहना चाहता हूं कि यूनाइटेड नेशन में आतंकवाद के मुद्दों को लेकर के जितने इनिशिएटिव लिए गए हैं, उसमें भारत और ब्रिटेन दोनों कंधे से कंधा मिलाकर के हर चीज में इनिशिएटिव लिया है। अफगानिस्तान में ब्रिटेन के काफी सैनिकों ने अपना जीवन दिया है, तो भारत ने भी कई अपने अच्छे अफसरों को वहां गंवाया है। हम दोनों देश ऐसे हैं कि जो आतंकवाद के कारण परेशान है, और इसलिए आतंकवाद के खिलाफ लड़ना ये 1 या 2 या 3 देशों का विषय नहीं है। ये मानवतावादी हरेक की जिम्मेवारी है। आज आतंकवाद इस प्रकार से फैला है, उसकी कोई सीमाएं नहीं, उसकी कोई भूभाग नहीं है। हर दिन नए संगठन के नाम से जन्म लेते हैं, हर दिन नए इक्विपमेंट उनके हाथ में आते हैं। अब आतंकवादी को इक्विपमेंट मैन्युफैक्चरिंग तो करते नहीं है। सबसे पहले महात्मा गांधी कहते थे कि न्याय तब आता है जब आपको ज्ञान हो कि अन्याय किसको कहते हैं। हम टेररिस्ट किसको कहते हैं, टेररिस्ट को मददगार कौन है। यूनाइटेड नेशन में इसके संबंध में एक प्रस्ताव है, उसकी परिभाषा करने के लिए। वो अभी तक उसका कोई निपटारा नहीं हो रहा है, वैसे ही लटका पड़ा है। और इसमें हम और ब्रिटेन दोनों शरीक हैं कि उसकी व्याख्या होनी चाहिए। और इसलिए मानवतावादी शक्तियों ने एक होना चाहिए। जो टेररिस्ट हैं, जो टेररिस्टों को मदद करते हैं, वो उन शक्तियों को आइसोलेट करना चाहिए, और मानवतावाद की रक्षा करने के लिए हम सबने मिलकर के प्रयास करना चाहिए। थैंक यू। స్వదేశంలో తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ దేశంలో నెలకొన్న అసహన వాతావరణంపై స్పందించని ప్రధాని మోదీకి విదేశంలో ఆ అంశంపై స్పందించాల్సి వచ్చింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరన్తో చర్చల అనంతరం మోదీ, కామరన్లు సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అసహనంపై 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ విలేకరి మోదీని ప్రశ్నించారు. దానికి భారత్లోని ఏ భాగంలోనూ అసహనానికి సంబంధించిన ఘటనలను సహించబోమని మోదీ హామీ ఇచ్చారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీలు నడయాడిన నేల భారత్ అని గుర్తు చేశారు. దేశ మౌలిక విలువలకు వ్యతిరేకంగా జరిగే ఏ ఘటనలైనా భారతీయ సంస్కృతి ఆమోదించదన్నారు. అసహనాన్ని భారత్ అంగీకరించబోదని మోదీ తెలిపారు. ఏ చిన్న ఘటననైనా 125 కోట్ల ప్రజలున్న భారతావనిలో దాని ప్రాముఖ్యత ఏ స్థాయిదైనా భారత్ ఆమోదించబోదన్నారు. మా దృష్టిలో ప్రతి అసహన ఘటన తీవ్రమైనదేనని,
వాటిని సహించబోమని మోదీ స్పష్టం చేశారు. పౌరులందరి ప్రాణాలు, ఆలోచనలకు రక్షణ కల్పించే రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్య దేశం భారత్ అంటూ మోదీ సమాధానం ఇచ్చారు. ये बुद्ध की धरती है, भारत ये गांधी की धरती है और इसलिए हमारे संस्कारों में एक बात हमारी रगों में है कि समाज के मूलभूत मूल्यों के खिलाफ किसी भी बात को भारत स्वीकार नहीं करता है और इसलिए हिंदुस्तान के किसी भी कोने में कोई भी घटना घटे, भारत के लिए वो घटना 1 हो या 2 हो या 3 हो, 125 करोड़ के देश में एक घटना का महत्व है कि नहीं है, ये हमारे लिए मायना नहीं रखता है. हमारे लिए हर घटना गंभीर होती है. हम इसको किसी भी हालत में टॉलरेट नहीं करते हैं. कानून कठोरता से कार्रवाई करता है और करेगा. और भारत एक वाइब्रेंट डेमोक्रेसी है जो संविधान के तहत सामान्य से सामान्य नागरिक के जीवन को हर प्रकार की सुरक्षा, उसके विचारों की रक्षा उससे प्रतिबद्ध हैं और इस काम पर हम कमिटेड हैं. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ స్పష్టం చేశారు. 3 రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. మేక్ ఇన్ ఇండియాకు బ్రిటన్ సహకరిస్తుందని కామరూన్ అన్నారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిధులను అందిస్తామని తెలిపారు. ఇండోర్, పూణే నగరాలలో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలకు బ్రిటన్ సహాయం ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ భారత్లలో బ్రిటన్ భాగస్వామ్యం పంచుకుంటుందని, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామరూన్ వివరించారు.